హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. బాస్ ఇంకేంటి వెయిటింగ్, బాక్సులు బద్దలవ్వడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మార్చ్ 19న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్లోకి దిగిపోతున్నాడు. రిలీజ్కి టైం దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక క్రేజీ ఎక్స్క్లూజివ్ న్యూస్ లీక్ అయింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సర్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ విన్నాక పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఎక్కడలేని పూనకాలు రావడం ఖాయం. ఒక చిన్న లైక్ వేసుకుని వీడియో స్టార్ట్ చేసేయండి. అసలు సెన్సార్ టాక్ ఏంటో పిన్ టు పిన్ ముచ్చట పెట్టుకుందాం. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఆ కామెడీ టైమింగ్, ఆ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో గబ్బర్ సింగ్తో చూసాం. ఇప్పుడు ఉస్తాద్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంతకు మించి అనేలా ఒక రేంజ్లో నవ్విస్తుందట. హిలేరియస్ అండ్ సూపర్ ఎంటర్టైనింగ్గా సాగే ఫస్ట్ హాఫ్కి ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అని సెన్సర్ బోర్డ్ నుంచి సాలిడ్ రిపోర్ట్ వచ్చింది. ఇంటర్వెల్కి ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చించేయడం గ్యారంటీ. సినిమా అంటే కేవలం నవ్వించడం, మాస్ ఫైట్లు మాత్రమే కాదు కదా, ఒక బలమైన ఎమోషన్ ఉండాలి. ఇక్కడే మన కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ తన మార్క్ చూపించాడట. సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషన్ డ్రివెన్గా సాగుతుందట. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన ఈ సెకండ్ హాఫ్లో పీక్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. ఆ ఎమోషనల్ సీన్స్కి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి రోమాలు నిలబడ్డం ఖాయమని టాక్. మొత్తానికి చెప్పాలంటే కడుపుబ్బా నవ్వించే ఫస్ట్ హాఫ్, గుండెల్ని పిండేసే ఎమోషన్తో కూడిన సెకండ్ హాఫ్. వీటికి తోడు పవర్ స్టార్ స్వాగ్. హరీష్ శంకర్ పక్కాగా ప్లాన్ చేసి మరీ ఒక పవర్ ప్యాక్డ్, పవర్ఫుల్ స్టఫ్ని ఉగాది కానుకగా మన ముందుకు తీసుకొస్తున్నాడు. సో ఫ్రెండ్స్, సెన్సార్ రిపోర్ట్ విన్నాక మీలో ఉస్తాద్ భగత్ సింగ్ ఫీవర్ ఏ రేంజ్కి వెళ్ళింది? ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో హరీష్ శంకర్ ఎలాంటి మాస్ ఎలివేషన్ ప్లాన్ చేసుంటాడు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.